ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతః పునః పునః ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్తు వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. సర్వతః పాణిపాదం తత్సర్వతోక్షిశిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. సర్వతః పాణిపాదం తత్సర్వతోక్షిశిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. ఈ రకంగా చెబుతూ ఈ భాష్యాన్ని నిన్న ప్రారంభించుకున్నాం. ఉపాధికృతం మిథ్యారూపమపి అస్తిత్వాదిగమాయ జ్ఞేయధర్మవత్ పరికల్ప్య ఉచ్యతే సర్వతః పాణిపాదం ఇత్యాది. ఆత్మయందు నిజంగా ఏ ధర్మము లేకపోయినా స్వరూపమైన ఈ బ్రహ్మము యందు ఈ ఆత్మయందు ఏ ధర్మము లేకపోయినా ఆత్మస్వరూపము ఉన్నది అని తెలపడానికి మొదట ఉపాధి రూపకంగా తోచే మిథ్యారూపాన్ని, దేహేంద్రియాదుల యొక్క ఉపాధుల్ని, ఆ యొక్క మిథ్యారూపాన్ని కూడా తెలియవలసి ఉండి ఆత్మ యొక్క ధర్మముని కల్పించి ఆ తర్వాత ఆత్మస్వరూపాన్ని తెలియజేస్తుంది. దీనిని అధ్యారోప అపవాద ప్రక్రియ అని తదాహి సంప్రదాయ విధాం వచనం అధ్యారోప అపవాదాభ్యాం నిష్ప్రపంచం ప్రపంచతే ఇది అని భగవత్పాదులు వారు ఇక్కడ వేదాంతాన్ని ఎలా చూడాలి, వేదాంతానికి ఒక ప్రక్రియ ఉంది. ఆ ప్రక్రియ ఏమిటి అంటే అధ్యారోప అపవాద ప్రక్రియ. ఇది చాలా కీలకమైన భాష్యవాక్యం. దీనిని వినాలి. వింటే వేదాంతం ఏ రకంగా వినొచ్చు, బోధ ఎలా చేయొచ్చు అని ఈ ప్రక్రియ మీద ఆధారపడి ఉంది. వేదాంతమంతా కూడా ఈ ప్రక్రియే. అందువల్ల నేను చెబుతున్న విషయం ఈరోజు చాలా అద్భుతమైన విషయం. ప్రస్థానేత్ర భాష్యానికి హార్ట్ మాట ఇది. అందువల్ల సంప్రదాయం తెలిసిన వారి యొక్క వచనం ఏమిటంటే, ఏ ప్రపంచము లేని ఆత్మతత్వాన్ని అధ్యారోప అపవాదం ద్వారా వివరించబడుతుందే తప్ప అధ్యారోప అపవాదాన్ని వదిలిపెట్టి ఆత్మతత్వాన్ని చెప్పలేదు. నిష్ప్రపంచమైన నిర్భేదమైన ఏ భేదము లేని, ప్రపంచము లేని, ఎలాంటి విశేషము లేని ఆత్మీయ వస్తువు యందు ఉపాధి ధర్మాలని అధ్యారోపణ చేసి అవి లేకున్నా ఉన్నట్లు ఒప్పుకొని ఆ మూలకంగా తత్వాన్ని చేయటం ద్వారా దాన్ని అధ్యారోపము అంటారు. సర్వతః పాణిపాదం తత్సర్వతోక్షి శిరోముఖం అని శ్లోకం. అధ్యారోపం అంటారు. అయితే నిజంగా ఆ ఉపాధి ధర్మాలన్నీ ఆత్మతత్వానికి చేరినవి కాదు అని తెలియచేయడానికి ఆ ధర్మాలన్నింటినీ తీసివేయడమే అపవాదమని నసత్తన్నాసదుచ్యతే అని చెప్పింది. అధ్యారోపం అపవాదం. ఇక్కడ చాలా సున్నితమైన విషయం, అద్భుతమైన భాష్యవాక్యం. ఎవరు భగవద్గీత పారాయణ చేసినా అక్కడికక్కడే ఆ అర్థాన్ని చదువుతున్నప్పుడు అర్థమైపోతూ ఉంటుంది. ఇది వింటే
అందులో చాలా అద్భుతమైన వాక్యాలు నేను చెప్తున్నా. ఇక్కడ అధ్యారోప అపవాదము. అధ్యారోపం అంటే ఏమిటి, అపవాదం అంటే ఏమిటి? అధ్యారోపం అంటే ఏమిటి, అపవాదం అంటే ఏమిటి? ఇదే వేదాంతానికి ముఖ్య ప్రక్రియ. ఇదే వేదాంతానికి ముఖ్య ప్రక్రియ అని ఎలా అవుతుంది? ఇదే వేదాంతానికి ముఖ్య ప్రక్రియ ఎలా అవుతుంది? దీనిని విచారిద్దాం. సార్వత్రిక పూర్ణానుభవం చేత అందరూ మూలతః సాక్షి స్వరూపులే అయ్యున్నారు. సార్వత్రిక పూర్ణానుభవం చేత విచారిస్తే ఆ సిద్ధాంతాన్ని తెలిసిన విద్వాంసులు ఎవరైతే ఉన్నారో, మహాత్ములు ఎవరైతే ఉన్నారో, ఆత్మజ్ఞానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పినది మూలతః అందరూ సాక్షిస్వరూపులై ఉన్నారు. అలా ఉన్నా దానిని గుర్తించలేకపోతున్నారు. సాక్షి అన్నా, ఆత్మ అన్నా, బ్రహ్మమన్నా ఒకటే. అలా ఉన్నా లోకులు ఎవరు కూడా దాన్ని గుర్తించలేకపోతున్నారు. గుర్తించలేకపోవడం అనేది ఒక తప్పు అయితే, దానికి ఇంకొక తప్పు ఏంటంటే దానికి విరుద్ధంగా ఆత్మ నేను ఆత్మై ఉన్నాను, స్వరూపమైన ఆత్మై ఉన్నాను, ఆత్మ కానీ దేహేంద్రియాదులు నేను కాను అని స్వరూపమైన ఆత్మ తత్వాన్ని తెలియకపోవడము ఒక తప్పు అయితే, దానివల్ల వచ్చే రెండో తప్పు ఏంటంటే దానికి విరుద్ధంగా శరీరము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, సుఖదుఖాదులు తమతో కలగలుపు చేసుకుని, వాటితో అన్నిటితో కలగలుపు చేసుకొని నేను ఇటువంటి వాడిని, నేను జీవుణ్ణి, నేను ఇట్టివాడిని అనే స్వభావంగా వ్యవహరిస్తున్నాం. నిజంగా మనం నిత్య ఆత్మస్వరూపం. మనం తైత్రీయం చదివినా, ఏ ఉపనిషత్తు విన్నా ఏం చెప్తుంది? ఆత్మన ఆకాశ సంభూత అని ముందు ఆకాశము మొదలుకొని పంచభూతాలు చెబుతుంది. పంచభూతాలు స్థూలభూతాల యొక్క స్వరూపాన్ని చెప్పింది. స్థూలభూతాలు ఏవైతే ఉన్నాయో దానివల్ల వికారజాతమైన ఉపాధులు చెప్పింది. అయితే ఉపాధులు ఏమిటి? ఉపాధులు ఎలా తయారయ్యాయి? పంచభూతాల వల్ల తయారయ్యాయి కదా. పంచభూతాలు వల్ల తయారైన ఉపాధి శరీరము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, దానివల్ల కలిగే సుఖదుఖాదులు అవి తయారయ్యాయి. అవి తయారైతే పొద్దున్న మనం చెప్పుకున్నట్లుగా ఇల్లంతా తయారైంది ఎవరి కోసము? గృహస్వామి కోసం. అలాగే పంచభూతాలతో తయారైన స్థూలమైన శరీరం ఎవరి కోసము? లోపట ఉన్న ఆత్మ కోసం. అయితే అవన్నీ ఏవైతే శరీరము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, సుఖదుఖాదులు అవన్నీ కలగలుపు చేసుకొని నేను ఇటువంటి వాడిని అనుకోవడం అది మన స్వభావం అయిపోయింది. అన్నీ కలగలుపు చేసుకొని అవి నేను అవిది అని ఈ రకంగా కలగలుపు చేసుకుని వ్యవహరిస్తున్నాము. నిజంగా ఆత్మకి అది ఉపాధి. కానీ ఆ ఉపాధి నేను అనుకుంటున్నాం. నేను ఇట్టివాడిని అంటున్నాం. నేను బ్రాహ్మణుని, నేను క్షత్రియుడిని, నేను తెల్లగా ఉన్నాను, నేను ఎర్రగా ఉన్నాను, అలా కులగోత్రాలన్నీ వేసుకుంటున్నాం. ఇలా ఉండడం వల్ల ఇప్పటి కలగలుపు తప్పు తెలివిని తీసివేసి సహజ స్వరూపం చేర్చడానికే ఈ ప్రక్రియ వచ్చింది. ఇలాంటి తప్పు తెలివి, శరీరమే నేను ఇట్టివాడిని, దేహేంద్రియాదులే నేను అనుకునే తప్పు తెలివిని తీసివేసి సహజమైన తన ఆత్మస్వరూపాన్ని విడదీసి చూపించడానికే ఈ ప్రక్రియ వచ్చింది. దీనినే శంకరాచార్యుల వారు అధ్యాస భాష్యంలో తస్మాత్ అవిద్య అధ్యారోపిత నిరాకరణ మాత్రం బ్రహ్మని కర్తవ్యం అని చెప్పారు. తస్మాత్ అందువలన అవిద్య అధ్యారోపిత నిరాకరణ మాత్రం బ్రహ్మని కర్తవ్యం. అవిద్య చేత ఆరోపితమైన వాటిని నిరాకరించడానికి మాత్రమే బ్రహ్మం యందు కర్తవ్యం. అంతేగాని నతు బ్రహ్మ విజ్ఞానే యత్నః, అంతేగాని బ్రహ్మ విజ్ఞానం కోసం బ్రహ్మమును తెలుసుకోవడానికి ప్రయత్నం అక్కర్లేదు. బ్రహ్మము స్వతసిద్ధమైన మన స్వరూపమే ఉన్నది. స్వతసిద్ధమైన స్వరూపము ఆ బ్రహ్మతత్వాన్ని యందు ఏవైతే అధ్యారోపణ చేసుకున్నామో, దేహేంద్రియాదులు పెట్టుకొని నేననుకొని ఆ అధ్యారోప నివర్తకర్త మాత్రమేనా ఇక్కడ అధ్యారోపిత నిరాకరణ మాత్రం బ్రహ్మని కర్తవ్యం అని చెప్పారు. అత్యంత ప్రసిద్ధత్వాత్, ఎందుకంటే ఈ బ్రహ్మము స్వరూపంగా ఆత్మగా అత్యంత ప్రసిద్ధమై ఉన్నదని
భగవద్గీత 18వ అధ్యాయం 50 శ్లోకంలో చెప్పారు. అధ్యాస భాష్యం కాదు, 18వ అధ్యాయం 50 శ్లోకంలో చెప్పారు. అందులో ప్రతి ఒక్కరి నిజమైన ఉనికే అయ్యున్నది ఆ బ్రహ్మము. ఆ బ్రహ్మము యందు ఉన్న ఆరోపాలు, నేను జీవుణ్ణి, నేను దుఃఖిని, నేను అదముణ్ణి, నేను దేహేంద్రియాలతో కూడుకున్న వాడిని, ఈ రకమైన ఆరోపాలు తీయడానికే వేదాంతం వచ్చింది. ఇదిగో బ్రహ్మను చూపించడానికి రాలేదు. ఎందువల్ల? అత్యంత ప్రసిద్ధత్వాత్, ఆ బ్రహ్మము స్వరూపముగా నేనుగా ప్రసిద్ధమై ఉన్నది. నేను కాని నీవనే దేహేంద్రియాదులు కలగలుపు చేసుకుని నేను నీవు రెండు కలగలుపయి దేహేంద్రియాదులతో కూడుకున్న వాడిని నేను ఇట్టివాడిని అనుకుంటున్నాము. అలాంటి నీవనే దేహేంద్రియాదులు తొలగించుకోవడానికి వేదాంత ప్రక్రియ వచ్చిందే కానీ అక్కడ ఆ నేను యొక్క నిజస్వరూపం ఆత్మ యొక్క తత్వాన్ని బోధించడానికి రాలేదు. నీవు అనే తనాన్ని దేహేంద్రియాన్ని తొలగిస్తే నేను యొక్క నిజస్వరూపము ఉన్నదే తెలియబడుతుంది అని ఈ రకంగా గీత 18:50లో చెప్పారు. ఇలా పరమార్థతత్వం స్వతహాగా సిద్ధమై ఉండడం వలన దానికి ప్రక్రియ అక్కర్లేదు. ఎందుకంటే ఈ పరమార్థతత్వం స్వతహాగా స్వభావం చేత తన స్వరూపమై ఉండడం చేత దానికి ఏ ప్రక్రియ అక్కర్లేదు. దానికి ఎందుకు ప్రక్రియ? అయితే ఆత్మతత్వం కాని దాన్ని ఆ తత్వం యందు ఉన్నట్లు కల్పించుకున్న దాన్ని తీసివేయడానికి ప్రక్రియ కావాలి. ఉన్న స్వరూపాన్ని ఉన్నట్టుగా తెలుసుకోవడానికి ప్రక్రియ అక్కర్లేదు. ఉన్న స్వరూపం యందు కాని తత్వాన్ని ఉన్న స్వరూపం యందు ఆరోపించుకోవడం చేత ఆ కానిదనాన్ని తీసేయడానికే ఇక్కడ ప్రక్రియ అవసరం. అందువల్ల ఇక్కడ ఆ ప్రక్రియ అవశ్యకమే ఉంది. అది కాని దానిని అది కాదు అని గుర్తించిన వెంటనే నిజమైన స్వరూపము ఉన్నట్టుగా తెలియబడుతుంది. ఇప్పుడు పంచకోశాలు చెప్పాడు తైత్రీయంలో పంచకోశాలు ఏం చెప్పాడు? మనమనుకున్న అనేక రకమైన ఆలోచనలతో కూడుకున్న అంతఃకరణని బుద్ధిగా నేనుగా విడదీశాడు. అవి 2 కోశాలు చేశాడు. బుద్ధికి ఎన్ని ఆలోచనలు ఉంటాయో అది విజ్ఞానమయ కోసం. నేననేవాడు భోక్తని అని ఏ రకమైన భావాలు ఉంటాయో అదొక కోసం. 2 కోశాల్లో అంతఃకరణని సర్ది వాటి భావాలు వాటి అనుభవాలు అన్నిటినీ కూడా 2 కోశాలుగా చూపించాడు. అలాగే ఇంకా 3 కోశాలు అన్నమయం, ప్రాణమయం, మనోమయం. ఈ 3 కోశాలు వీటిని సర్దాడు. 5 కోశాలు ఎందుకు చెప్పాడు? అపనయనేన అధ్యారోపణ చేసిన దాన్ని తొలగించడానికి. మనకి ఏ రకంగా ఆరోపణ జరిగిందో తెలియదు, వాటిని వాడేసుకుంటూ అది నేను అనుకుంటున్నాం. కానీ ఆరోపాన్ని చూపించి దాన్ని తొలగించడమే ఇక్కడ ప్రక్రియ అయి ఉన్నది. అందువల్ల ఇక్కడ తాడును పాము అనుకున్నాం. లోకల్లో తాడు పాము అనుకున్నాం. తాడు అని తెలియక, తాడు యొక్క స్వరూపము నిజస్వరూపము తెలియక పాము అనుకున్నాం. అది పాము కాదు అని తెలిసినప్పుడు తాడు అనేది మొదట ఏ రకంగా ఉందో ఆ రకంగా ఉంటుంది కదా. తాడులో మార్పు లేదు. పాము అనే అనుకున్నాం కదా, ఆ పాము అనే మార్పుని, ఆ వికల్పాన్ని, ఆ అధ్యారోపాన్ని తొలగించాం. ఉన్న తాడు అని తెలిసింది. ఇది పాము కాదు అని నిశ్చయమే ముఖ్యం, కానీ తాడును ఎరగవలేను అనేది ముఖ్యం కాదు. ఇది పాము కాదు అని నేతి ద్వారా పామును తొలగించడమే ముఖ్యం, కానీ తాడును తెలుసుకో అనేది ముఖ్యం కాదు. తాడును తెలుసుకోక్కర్లేదు. ఉన్న పామును తొలగిస్తే అక్కడ మిగిలేది తాడే. తాడును తెలుసుకోవడం ఎందుకు? ఇంకా అది పాము కాదు, పాముని భయపడుతున్న వాడికి ఇది పాము కాదని చెప్తాం అంతే. పాము కాదని తెలిసినప్పుడు అప్పుడేంటి? ఉన్నది తాడే అని వాడు తెలుస్తుంది. తర్వాత మళ్ళీ వాడు చెప్తాడా అది తాడని తెలుసుకో అంటే పెత్తనంగోవాలన్నమాట. అది చెప్పేవాడు అది చెప్తే ఉన్నది తాడే, పాము పోయిందంటే ఉన్నది తాడని తెలుస్తుంది. ఈ రకంగా దీనినే సంప్రదాయ విధులు ఉక్తి అంటే సంప్రదాయ విధుల యొక్క వచనము. ఉక్తి అంటే వచనము. సంప్రదాయ విధాం వచనం, సంప్రదాయ విధుల యొక్క వచనము అని శ్రీ శంకరాచార్యులు సిద్ధంతు నివర్తకత్వాత్
ఇది ఆగమవిదాం సూత్రం. సిద్ధంతు నివర్తకత్వాత్ ఇది ఆగమవిదాం సూత్రం మాండుక్య కారిక 2:32లో చెప్పాడు. 2:32లో ఈ రకంగా శంకరాచార్యుల వారు చెప్పారు. అందువలన అధ్యారోపం అంటే అవిద్య ఉన్నప్పుడు నిజంగా ఉన్నట్లు తోచిన దాన్ని బోధ సౌకర్యం కోసం ఒప్పుకోవడము అని అర్థం. అధ్యారోపం అంటే ఏమైంది? ఇప్పుడు ఏదైతే అవిద్య ఉన్నప్పుడు మనం తప్పుగా ఆరోపణ చేసుకున్నామో ఆ తప్పుగా ఆరోపణ చేసుకున్న దాన్ని ముందుగా ఆ బ్రహ్మతత్వాన్ని బోధించే ముందుగా ఆ ఆరోపాన్ని అధ్యారోపకంగా ఒప్పుకోవడం ఏదైతే ఉన్నదో దాన్ని అధ్యారోపము అని అన్నారు. అపవాదం అంటే మొదట ఇంతకుముందు అనుకొనిన దానిని, ఇంతకుముందు ఏమనుకున్నాము? శరీరము, ఇంద్రియాలు ఇవన్నీ కలిపి నేను అనుకున్నాం. ఇంతకుముందు అనుకున్న దానిని అది కాదు అని నిరాకరించడం ఏదైతే ఉన్నదో అది అపవాదం. అపవాదం అంటే మొదట ఇంతకుముందు అనుకున్న దాన్ని అది కాదు అని నిరాకరించడం. పామును అనుకున్నాం, అధ్యారోపణ జరిగింది, పాము కాదని నిరాకరించడమే అపవాదం. ఈ ఒకే ఒక ప్రక్రియను వేదాంతమందు ముఖ్యంగా ఉపదేశిస్తుంది. ఈ ప్రక్రియను పట్టుకునే వేదాంతం అంతా నడుస్తుంది. అర్థమైందా? పాము అని అనుకున్నాము, అధ్యారోపణ జరిగింది, పాము కాదు అని అపవాదం చేయడమే. పాము కాదు అని బోధించడం ఎలా జరుగుతుంది తెలుసా మీకు? మసక చీకటిలో వెళుతున్నవాడు ఆ చీకటి చేత, అంటే మసక చీకటి అంటే అర్థం ఏమిటి? కటిక చీకటి కాదు, సూర్యుడి వెన్నెల తక్కువగా ఉన్నప్పుడు ఆ వెన్నెల భూమి మీద పడినప్పుడు ఆ పచ్చగడ్డి చిన్నగా ఉన్నప్పుడు దాని యందు పాము 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 అని భ్రాంతి కలిగింది. పెద్ద పచ్చగడ్డి బాగా ఏపుగా ఉందనుకోండి, ఏమీ కనబడదు. చిన్నగా పచ్చగడ్డి ఉండి అమావాస్య చంద్రుడు కానివాడు అమావాస్య దాటిన తర్వాత విధియ చంద్రుడు వస్తుంటే అప్పుడు కటిక చీకటి కాకుండా చిన్న వెన్నెలతో కూడుకుని చీకటి ఉంటుంది. ఆ చీకటిలో అక్కడ పాము 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 అని భ్రాంతి కలిగింది. ఆ పచ్చదనం మీద పాము పాము అని భ్రాంతి కలిగినప్పుడు పాము 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 అని అరిచాం, పాము పాము అని అరిచాం. అటు వెళదామంటే పాము విడివైపు చూస్తుంది, దాటుదామంటే 20 ఫీట్ రోడ్డు దాటలేము, పక్క చందులు ఎక్కడే లేవు. ఎలాగా? పాము 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 అని అరిచాం. అరిచినప్పుడు ఇంకొకడు వెనకత నుంచి వస్తున్నవాడు, వాడు తెలివితేటలుగా వీడు ఒక కొవ్వొత్తు లేకుండా ఒక టార్చ్ లైట్ లేకుండా గొడ్డు మంగళాల్లో బయలుదేరిపోయాడు. అవతల వాడు చీకటిలో బయలుదేరుతున్నాం, పల్లెటూరులో 20 ఫీట్ రోడ్లు తప్ప ఇంక పెద్దగా ఉండని వాడికి తెలుసు కాబట్టి టార్చ్ లైట్ పట్టుకుని వచ్చాడు. వచ్చిన వాడేం చేశాడు? దాని మీద వాడు పాము పాముని గట్టిగా అరుస్తూ ఉంటే వాడి దగ్గర కర్ర ఉంది, టార్చ్ లైట్ ఉంది, ఒక్కసారి అలా వేశాడు. వెయ్యగానే ఏం చెప్తాడు ఇప్పుడు వాడికి? టార్చ్ లైట్ వెలుగుతో వాడు చూశాడు. చూడగానే నాయనా పాము కాదు అని చెప్తాడు. నువ్వు చూస్తున్నది పాము కాదు అని చెప్తాడు. నువ్వు చూస్తున్నది పాము కాదని చెప్తాడు అంతే. పాము కాదని చెప్పినప్పుడు ఆ వెలుగు ప్రసరింపబడి వాడు చూపిస్తూ అది పాము కాదని చెప్తున్నాడు. పాము కాదని చెప్తున్నప్పుడు వెలుగు ప్రసరింపబడింది కదా, వీడు ఆ దృష్టిని వేశాడు. పాము కాదు, ఉన్నది తాడే అంటాడా? పాము కాదు, ఉన్నది తాడే అని అంటాడా? పాము కాదు అని అనుకుంటాడు. ఇక్కడ తాడే ఉంది కానీ పాము లేదు అని అనుకుంటాడు. ఉన్నది తాడే అనే పదాన్ని వాడతాడా? పాము కాదు, తాడే ఉన్నది అని అంటాడు. అంతేదా? బోధ అలాగే జరుగుతుంది. వేదాంతం కూడా బోధ అలాగే జరుగుతుంది. ముందు ఇక్కడ ఏం చెప్పాడు వాడు? నువ్వు ఏదైతే పాము పాము అని అనుకుంటున్నావో అక్కడ పాము లేదు అని చెప్పాడు. చూసేవాడు ఎవడైతే ఉన్నాడో నువ్వు ఏదైతే పాము పాము అని భయపడుతున్నావో అది పాము కాదని అన్నాడు. అలాగే నువ్వేదైతే దేహేంద్రియాదులతో కోరుకొని నేను నేను అంటున్నావో దేహేంద్రియాదులు నువ్వు కాదు. చూడండి ఎంత దగ్గరగా ఉంటుందో బోధ.
లోకంలో పాము భ్రాంతి కలిగినప్పుడు నువ్వేదైతే పాము పాము అనుకుంటున్నావో అక్కడ పాము కాదు అని చెప్తారు, అంతే కదా. పాము కాదని మాత్రం చెప్పే సరిపోతుందా? నువ్వేదైతే పాము పాము అనుకుంటున్నావో అది పాము కాదు అని చెప్తాడు. అలాగే వేదాంత బోధ చేసినప్పుడు కూడా ఇంతే జరుగుతుంది. నువ్వేదైతే నేను నేను అనుకుంటున్నావో ఇవేవి నేను కాదు. ఏ రకంగా నేను కాదంటాడు? విషయం నేను కాదు, ఇంద్రియాలు నేను కాదు, బుద్ధి నేను కాదు, అహం అనే స్వతహాగా బుద్ధితో తాదాత్మ్యం చెందిన ఆ అహం నేను కాదు. మరి నేనెవరు? ఇవేవి ఆత్మ కాదన్నప్పుడు వీటన్నిటినీ ఇవి ఆత్మ కాదని ఏదైతే దేనితో తోసావో అదే ఆత్మ అయినది. ఇవేమీ కాదు అని చెప్పడమే వేదాంతం యొక్క ప్రక్రియ. దాని తర్వాత ఏం చెప్తుంది? అన్నిటినీ తొలగించిన తర్వాత అనాత్మే అనిలయనే అని చెప్పింది కదా, అనిరుక్తే అని చెప్పి ఏం చెప్పింది? బ్రహ్మము సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. మరి బ్రహ్మ గురించి చెప్పింది కదా అని మీరు అనొచ్చు. అక్కడ గుర్తు తెచ్చుకోవాలి, వ్యావృత్తి రూపకంగా చెప్పింది. సత్యం అంటే అనృతము కాదది, జ్ఞానం అంటే అచేతనము కాదది, సత్యం జ్ఞానం అనంతం అంటే అంతము కానిది. ఆ వ్యావృత్తి రూపకంగా చెప్పింది. అంతేగాని బ్రహ్మమును ఈ రకంగా చూపించదు. బ్రహ్మాన్ని ఇదిగాని చూపించదు. ఏ వేదవాక్యాలు ఏ రకంగా లోకల్లో ఇన్సిడెంట్ జరుగుతుందో ఆ రకంగానే అది చెప్తుంది. ఈ రకంగా ఈ ఒకే ఒక ప్రక్రియ అర్థమైందా? ఇంకా వివరంగా చెప్పాలా? ఈ ఒకే ఒక ప్రక్రియ వేదాంతమందు ముఖ్యంగా ఉపదేశించి చూపించింది. అందుకే ఉపాధికృతం మిథ్యారూపం అపి అస్తిత్వాది గమాయ జ్ఞేయధర్మవత్ పరికల్ప్య ఉచ్యతే సర్వత పాణిపాదం ఇత్యాది అని ఈ రకంగా చూపించాడు. అంటే అర్థం ఏమిటి? దీని అర్థానికి ఉపాధితో కలిగిన రూపము దేహేంద్రియాదులని ఉపాధితో కలిగిన రూపము మిథ్యే అయినప్పటికీ దానిని శృతిమాత మనందరినీ కరుణించడానికి ముందుగా అది నిజంగా ఉన్నట్లు ఒప్పుకొని తెలియవలసిన పరమార్థం యొక్క నిజమైన ధర్మమే అయి ఉన్నట్లు కల్పించి పరమార్థతత్వం యొక్క నిజమైన ఉనికిని బోధిస్తుంది. మనకి ఏదైతే మిథ్యా ఉపాధి ఏదైతే ఉందో ముందు నిజంగా ఉన్నట్లు ఒప్పుకొని పరమార్థతత్వం యొక్క నిజమైన ధర్మమే అయినట్లు, నిజమే ఈ ఆత్మ దేహేంద్రియాదులతో కూడుకున్నవాడు, వాడు జీవుడు. అందులో జీవుడికి సంబంధించిన కర్మలు చెయ్యాలి. పూర్వజన్మలో చేసిన పాపపుణ్యాల చేత ప్రారబ్ధవశాత్తు ఇప్పుడు పుట్టావు. నువ్వు ఏడుస్తున్నావంటే అది నీ ప్రారబ్ధం. ఆ ప్రారబ్ధం మళ్ళీ వచ్చే జన్మలో ఉండకూడదంటే నువ్వు ఈ కర్మ చెయ్యి. ఏ జన్మలో చేసావు ఆ పాపం, ఇప్పుడు ఏడుస్తున్నావు, దుఃఖిస్తున్నావు. ఆ ప్రారబ్ధం ఇప్పుడు నువ్వు తీసుకోలేవు. భోగతో నశ్యేత్ ప్రారబ్ధం భోగతో నశ్యేత్, ప్రారబ్ధం అనుభవించు. అందుకని ఏ బాబా గారు కాళ్ళు ముట్టుకున్నా, ఏ గుడికి వెళ్ళినా ప్రారబ్ధాన్ని ఎవడు పోగొట్టాడు? వేదం దానికి రాసింది. ప్రారబ్ధం భోగతో నశ్యేత్, భోగిస్తే కానీ పోదు. దాన్ని ట్రస్ తగ్గుతుందేమో కానీ ప్రారబ్ధాన్ని ఎవడు తీయలేడు. అది వేద నిర్ణయం. అందువల్ల ఆ ప్రారబ్ధాన్ని అనుభవించు. వచ్చే జన్మలో నీకు ఆ ప్రారబ్ధం లేకుండా ఉండాలంటే మంచి కర్మలు చేయి అని ఈ రకంగా బోధిస్తుంది. మనకున్న దేహేంద్రియాదులు యందు ఉన్న మమత్వ బుద్ధి, నేను అనే బుద్ధి, నాది అనే బుద్ధి ఏదైతే ఉన్నదో అది దాన్ని ముందు ఒప్పుకుంటుంది. నువ్వు జీవుడివే అంటుంది. వాడికి ఎప్పుడైతే నేను ఎందుకు జీవుడిగా పుట్టాను, నాకెందుకు ఈ కర్మ, నేను ఎందుకు మళ్ళీ వచ్చే జన్మలో మంచిగా పుట్టడానికి ఎందుకు ఈ కర్మలు చేయాలి, నాకు చాలాదా, కింద జన్మలో ఏ పాపం చేశాను, ఈ ప్రారంభం అనుభవిస్తున్నాను, అసలు నేను ఎవరిని అని వైరాగ్యం కలిగినప్పుడు, నాయనా ముందుగా నేను ఒప్పుకున్నాను కానీ ఆ దేహేంద్రియాలతో సంబంధం గల జీవుడు అని, నిజంగా నువ్వు జీవుడు కాదు, బ్రహ్మవు, ఆత్మవి అని చెప్తుంది. ఆత్మవి అని చెప్తుంది. ఆత్మవి అని చెప్పినప్పుడు మరి ఉపాధి ఏంటి? మరి ఉపాధితో కూడుకుని నేను అనుకున్నాను కదా, అప్పుడు చెప్తుంది ఉపాధి ఏది ఆత్మ కాదు, ఉపాధే కానీ ఉపాధికి ఆవలు ఉన్నవాడివి ఆత్మస్వరూపానివి అని చెప్తుంది. ఆత్మస్వరూపం ఉపాధి రెండు చూపించింది కదా. క్షేత్రజ్ఞం చాపిమా విద్ధి సర్వక్షేత్రేషు భారత.
క్షేత్రం అనే ఉపాధిని చూపించాడు, క్షేత్రంలో ఉన్న క్షేత్రజ్ఞుని చూపించాడు, రెండింటిని చూపించాడు. చూపించి ఆ ఉపాధి మరి ఏంటి, ఉపాధి ఆత్మ రెండున్నాయా నాయనా? ఉపాధి అనేది శాశ్వతం కాదు, నిత్యం కాదు. అంతవంత ఇమే దేహ నిత్యస్యోక్త శరీరణ అని మళ్ళా బోధించాడు. అంటే ఏంటి గురుగారు అంటే, ఈ శరీరం ఏదైతే ఉందో అంతమంతం ఇమే దేహ, ఈ దేహము ఈ శరీరము ముందు లేనిది, అంతమైన తర్వాత ఉండనిది, పుట్టుక ముందు లేనిది, మరణించిన తర్వాత ఉండనిది, మధ్యలోతో వచ్చేది సినిమా హాల్లో బొమ్మ లాంటిది. బొమ్మ లేకముందు తెరయందు వెండి తెరగానే ఉంది. బొమ్మ కదులుతున్నప్పుడు మారణహోమాలు, అగ్ని ప్రమాదాలు, అక్కడ హీరో ఆ విలన్ కొట్టుకోవడాలు, రక్తపాతాలు, హాస్పిటల్లో జాయిన్ అయిపోవడాలు, ఒక బ్లడ్ వాళ్ళు ఇచ్చేసుకోవడాలు, మొత్తం అంత రక్త చరిత్ర అయిపోతుంది ఆ వెండి తెర అంతా. సినిమా అయిపోయిన తర్వాత మామూలు వెండి తెరే, సినిమా రాకముందు వెండి తెరే, సినిమా అయిన తర్వాత వెండి తెరే, పుట్టకముందు కేవలం బ్రహ్మమే, మరణించిన తర్వాత మళ్ళా బ్రహ్మమే, మధ్యలో తోచేది ఏదైతే ఉందో వెండి తెర సినిమా లాంటిది. అంతవంత ఇమే దేహ నిత్యస్యోక్త శరీరణ. అందువల్ల ఆ ఉపాధి మిథ్యయే కానీ ఒకప్పుడు ఉండి ఇంకొకప్పుడు లేకుండా పోయేది ఏదైతే ఉన్నదో అది మిథ్య, ఆరోపము, కేవలం మాయా. ఆత్మ మాత్రము అలా వచ్చేది కాదు, పోయేది కాదు. వెండి తెరవలే, తెరగానే ఉంటుంది, బొమ్మ వచ్చిపోతూ ఉంటుంది. ఆత్మ ఆత్మగానే ఉంటుంది, శరీరాలు వచ్చిపోతూ ఉంటాయి. ఆ శరీరము ఈ ఆత్మకు అంటు కాదు. ఎన్ని బొమ్మలు వచ్చి ఆడుతున్నా వెండి తెరకి ఏ రకంగా రక్తపాతాలతో కానీ అగ్ని చేత కానీ అగ్ని చేత వెండి తెర కాలిపోదు, రక్తపాతాల చేత తడిచిపోదు, దాని రంగు మారిపోదు. ఏ రకంగానే ఈ స్వరూపమైన ఆత్మయందు ఎన్ని రకాలు జరిగినా ఉపాధులు వచ్చినా ఆ ఉపాధులు గతమైన సుఖదుఖాదులు కానీ ఏ అంటూ లేనిది అని చెప్తాడు. అందులో అయితే అప్పుడు మనం ఏమనుకుంటాము, శరీరం వచ్చిపోతుంది, ఆత్మనిత్యం అనుకుంటాం. బాగుంది. నెక్స్ట్, శరీరం రాకపోకలు ఉన్నాయా? రాకపోకు కూడా మిథ్యయే. ఇందువల్ల మెలకువలో వచ్చే శరీరము కలలో ఉండటం లేదు, కలలో వచ్చే శరీరము మెలకువలో ఉండటం లేదు. ఎప్పుడూ కావాలి కావాలని తహతహలాడుతున్న ప్రాణి ఆ గాఢ నిద్రలో శరీరమే ఉండటం లేదు. అందులో శరీరము కేవలము తోపికయే కానీ అది వచ్చిపోవటం లేదు, అది కేవలం తోపికయే ఉన్నది. పాము వచ్చిపోవటం లేదు కదా, తాడులోకి వచ్చి మళ్ళీ తాడులోకి వెళ్ళిపోతున్నదా? తాడి ఎందు ఆరోపించబడింది లేని పాము, ఇది తాడుని తెలిసినప్పుడు పాము తొలగిపోయింది, మళ్ళీ పాము తాడులో ప్రవేశిస్తుందా? ఒకసారి వివేకం కలిగిందంటే తాడుగానే ఏ రకంగా ఉంటుందో ఆత్మస్వరూపంగానే ఉంటూ ఆత్మయే పాముగా, అక్కడ తాడే పాముగా కనిపించినట్లుగా ఆత్మయే అక్కడ శరీరంగా కనిపించింది. ఆత్మీయ శరీరంగా ఆత్మీయ గుర్తించినప్పుడు ఉన్నది శరీరమే, ఆత్మీయే కానీ శరీరం మిథ్యని తెలుస్తుంది. ఇది ప్రక్రియ. ఈ రకంగా ఉపాధులు కలిగిన రూపం మిథ్య అయినప్పటికీ మొదట నిజంగా ఉన్నట్లు ఒప్పుకొని తెలియవలసిన పరమార్థతత్వం యొక్క నిజమైన ధర్మమే అయినట్లు చెప్పి దాన్ని కల్పించి పరమార్థతత్వం యొక్క నిజమైన ఉనికిని బోధిస్తుంది. అదే శంకరాచార్యుల వారు అక్కడ భాష్యాన్ని చూపించారు. ఇలాగే ఈ క్షేత్రజ్ఞుడికి అంతటా చేతులు కాళ్ళు ఉన్నాయని బోధించి ఆరంభించాడు. సర్వత పాణిపాదం అని చేతులు కాళ్ళు అన్నీ ఉన్నాయని బోధించాడు. ఇలాగే ఈ క్షేత్రజ్ఞుని అంతా చేతులు కాళ్ళు ఉన్నాయని బోధించి అధ్యారోపం ఆ రకంగా చేశాడు. అపవాది యొక్క న్యాయం ద్వారా ఏ విధమైన ప్రపంచము లేని పరమార్థాన్ని వివరించి చెబుతాడు. తర్వాత నెక్స్ట్ శ్లోకంలో ఏమని నెక్స్ట్ శ్లోకం చెప్తాడు, సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం. సర్వేంద్రియాలని ఆయనే భాషించి చేస్తున్నాడు, ఏ ఇంద్రియాలు లేనివాడు. ముందు శ్లోకంలో ఏం చెప్పాడు, ఆ పరమాత్మ సర్వత పాణిపాదం సర్వతోక్షి శిరోముఖం, అన్ని శిరస్సులు అన్ని కాళ్ళు అన్ని చేతులు సర్వము ఆయన అన్నాడు. ఇది అధ్యారోపం. నాయనా నీ చేతులు నీ కాళ్ళు నేను దానివి కాదు, ఆత్మకి ఈ యొక్క మొత్తం అన్ని శరీరాలు అన్ని కాళ్ళు అన్ని చేతులు అన్నీ ఏవైతే ఉన్నాయో సర్వము ఆ పరమాత్మే.
ఒక శ్లోకానికి పూర్వీకుల్లో వింటే కానీ వేదాంతం జ్ఞానం కలగదు. ఇది కలియుగ ప్రభావం. కలియుగంలో ఒక పాత శ్లోకాన్ని మర్చిపోయి కొత్త శ్లోకానికి వచ్చేస్తాం, తెలిసిపోయింది అని నెక్స్ట్ అంటుంటాం. కొత్త శ్లోకంలో కొత్తది ఉంటుంది, పాత శ్లోకంలో తక్కువది ఉంటుంది. ఇది బ్రహ్మాండ విషయం అర్థమైపోయింది అనుకుంటాం. ఆ కింద శ్లోకంలోనే ఉంది దాని మర్మం అంతా. అక్కడ మహాభూతాన్యహంకారు అని చెప్పాడు కదా. మహాభూతముల నుంచి అహంకారము ఇవన్నీ ఎలా తయారయ్యాయి, ఆ మహాభూతముల నుంచి స్థూలభూతములయ్యి ఏ రకంగా స్థూలభూతములయ్యాయి, ఆ స్థూలభూతములు సూక్ష్మభూతములు వీటి వల్ల ఆ యొక్క స్థూలభూతముల యొక్క కలయికల చేత ఉపాధులు ఎలా వచ్చాయి, ఉపాధుల్లో ఉన్న ఇచ్ఛ, ద్వేషం, సుఖం, దుఃఖం అనేవి ఎలా వచ్చాయి, అవన్నీ ప్రక్రియ చెప్పాడు. అంటే అర్థం ఏంటి? ఆ మహాభూతములు రావడానికి ముందు పరమాత్మే కదా, ఒకడే కదా. ఆ ఒక్కడే మహాభూతాలు సృష్టించి మహాభూతములు స్థూలభూతములు ఇచ్ఛా, ద్వేషం, సుఖం, దుఃఖం అని అన్నీ అయ్యాయి. అంటే మహాభూతముల నుంచే సకల ఉపాధులు, మహాభూతముల నుంచే సకల చేతులు, మహాభూతముల నుంచే సకల కళ్ళు, అన్ని మహాభూతముల నుంచే తయారై చెప్పాడు. చెప్పినప్పుడు ఆ పరమాత్మకి అవన్నీ, ఆ కళ్ళు, ఆ చేతులు అవన్నీ ఆయనవి కాదు, మహాభూతములు ఆయన సృష్టించాడు. మహాభూతముల నుంచే సర్వ ఉపాధులు తయారయ్యాయి. ఉపాధిగతమైన కళ్ళు, చేతులు, కాళ్ళు, ముక్కు, చెవులు అన్నీ అక్కడి నుంచే తయారయ్యాయి. అన్ని చేతులు, కాళ్ళు తయారవడానికి మహాభూతములే కారణం ఉన్నాయి. మహాభూతములకి కారణం ఎవరు? ఆ బ్రహ్మమే ఉన్నాడు. ఆ బ్రహ్మమే ఉన్నాడు. అది గుర్తుంటే ఈ శ్లోకం అర్థమవుతుంది, అంతే కదా. ఈ శ్లోకం అర్థమవుతుంది. అక్కడి నుంచి మొదలెట్టాడు అధ్యారోపం. అక్కడి నుంచి మొదలుపెట్టి అదేంటి నసత్తన్నాసుదిచ్యతే అని చెప్పాడు. రెండు నా దగ్గర నేతిని చూపించాడు. సత్తు కాదు, వ్యాకృతమో కాదు, అవ్యాకృతమో అని చెప్పాడు. అదే బాబు అలా చెప్పేస్తే ఎలాగ అర్థమవుతుంది? ఒక్కసారి దడేదని చెప్పేబట్టి నా చేసి సాధన చేసి అమానిత్వం, అదంభిత్వం ఇత్యాది సాధనలన్నీ చేసి ఒక్కసారి సత్తు కాదు, అసత్తు కాదు చెప్తే నాకు గుండె దడేలు మంది, నాకు అర్థం కాలేదు అన్నాడు. ఒక్కసారి అపవాదం చేస్తే అప్పుడు ఒక్కసారి నాయనా ఈ చేతులు, కాళ్ళు అన్ని సర్వము నేనని అధ్యారోపణ చేశాడు. అధ్యారోపణ చేసి నెక్స్ట్ చెప్తాడు వివర్జితమని, అపవాదం చేస్తాడు. ఇదే వేదాంత ప్రక్రియ. అధ్యారోపం, అపవాదం. ఈ రకంగా ఈ క్షేత్రజ్ఞునికి అంతటా చేతులు, కాళ్ళు ఉన్నాయని బోధించి ఆరంభించాడు. అధ్యారోప అపవాద యొక్క న్యాయం ద్వారా ఏ విధమైన ప్రపంచం కూడా లేని పరమార్థాన్ని వివరించి ఇక్కడ తెలిపింది. ఇది ఈ రకంగా సంప్రదాయ వచనం. అపవాదం అంటే చెప్పనా? అపవాదం అంటే అపా ప్లస్ వదహ అపవాద. అపవాదం అంటే అపా ప్లస్ వదహ అపవాద అంటే తీసివేయడం. అపవాదం అంటే తీసివేయడం. అపా ప్లస్ వదహ అపవాద, తీసివేయడం అనేది ఏదైతే ఉందో అది అపవాదం అని అర్థం. సూత్ర భాషల్లో 3:3:9లో దీని గురించి బాగా అపవాదానికి అందులో వివరించి చెప్పాడు. అపవాదో నామ అని చెప్పుకుంటూ బుద్ధ్యా నివర్తతే అని చెప్పాడు. సూత్రభాష్యము 3:3:9. అంటే ఏదో ఒక వస్తువు గురించి మనకు మొదట తప్పు తెలివి ఉంటుంది. అర్థమవుతుందా? ఇది పురాణ కాలక్షేపంలో వినకూడదు. ప్రతి అక్షరం గుండెల్లో వేసుకోవాలి. ఒక మాట వెనక్కిపోయిందా మళ్ళా ఈ ముందు మాట అర్థమవుదు. అది అర్థమైందండి, అంతే కదా. ఒక మాట కానీ వెనక్కి వెళ్ళారా అర్థమవుదు. అపవాదం అంటే తీసివేయడం అర్థము. ఇక్కడ ఏదో ఒక వస్తువు గురించి మనకు మొదట తప్పు తెలివి ఉంటుంది. ఏదో ఒక వస్తువు గురించి మనకు తప్పు తెలివి ఉంటుంది. అప్పుడు అది సరైనదనే నిశ్చయం కలుగుతుంది. ఏదో ఒక వస్తువు గురించి మనకు ఒక తప్పు తెలివి ఉంటుంది. అంటే తప్పు తెలివి అంటే ఒక మిథ్యాజ్ఞానం. మిథ్యాజ్ఞానం అంటే ఒక వస్తువు గురించి సరిగా నిర్ణయం చేయలేకపోవడం. ఆ నిర్ణయం చేయలేనప్పుడు మనం సరిగా నిర్ణయం చేయలేకపోతే అనిపించదు. ఈ నిర్ణయం చేసిందే నిశ్చయం, కరెక్ట్ అని అనుకుంటాం. అయితే ఆ వస్తువు సరిగా తెలిసిన తర్వాత ఆ కలిగే నిశ్చయ బుద్ధితో ఇంతకు ముందు తెలిసిన తప్పు తెలివి ఏమైపోతుంది? అపవాదం అయిపోతుంది. దాన్ని తొలగిపోతుంది అని అంటాం. ఇలా మొదట తప్పుగా తెలిసి ఉన్నది సరైన తెలివి తోచినప్పుడు తొలగిపోవడమే అపవాదము అని అంటారు. శంకరాచార్యులు అలా చెప్పారు. అపవాదము అని అంటారు.
అందరికీ నేను నేను అంటే శరీరము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారము, సుఖము, దుఃఖము, కష్టము, నష్టము వీటితో కూడుకున్నవాడు నేను అని తప్పు తెలివి సహజంగా ఉంది. అరే మనిషికి రాకపోతే ఎవరికి వస్తారో సుఖదుఖాదులు అంటారు కదా. సుఖదుఖాదులు ఎవరికి వస్తే మనిషికి కాకపోతే అని సుఖదుఖాదులు అనేది మన స్వరూపమైనట్టు, ఆ సుఖదుఖాలు రావడానికి ఈ శరీరం కారణమైనట్టు, ఈ శరీరము కారణంతో సుఖదుఖాదులనే వాటితోటి రెండిటితో కూడుకున్నవాడు నేనైనట్టు చెప్తాం కదా. ఎవరికి వస్తారు ఈ సుఖదుఖాలు కాకపోతే? అరే పుట్టేవాడు చావుకు తప్పదురా, భగవద్గీతలో చెప్పాడు కదా. మనం పుడుతూ ఉంటాం, సస్తూ ఉంటాం. బండి శాశ్వతంగా ఉండిపోతుందా? రోడ్డు మీద వెళ్ళే బండి ఏదైతే ఉన్నదో టైర్లు అరిపోకుండా ఉంటుందా? రోడ్డు సరిగ్గా తారు రోడ్డు రా, అది ఎండాకాలం వస్తే వేడెక్కిపోయి టైరు వేడెక్కిపోతూ ఉంటుంది. గతకులు వస్తే వర్షానికి గతకులు పెద్దవయ్యి టైర్ అంతా దిగుతూ ఉంటుంది. టైర్ ఎప్పుడున్నాడు కన్నం పడక తప్పదు, బుస్సు మనకు తప్పదు, ప్యాచ్ వర్క్ తప్పదు. అలాగే రోగాలు అవిను. టైర్ ఏమి శాశ్వతం కాదు కదా రోడ్డు మీద వెళ్తున్నది. అలాగే కష్ట సుఖాలు తప్పదు. పుట్టిన వస్తువు ప్రతిదానికి కష్ట సుఖాలు తప్పదు, తర్వాత నాశనం తప్పదు, చచ్చిపోతావు అంతే. అదే పిల్లల పిండా కూడా పెడతాడా లేదో చూసుకో, అంతేగాని చచ్చిపోకుండా ఉండాలని అనుకోకు అని అంటారు కదా. అంత బతుకు, చావు, పుట్టుక అనేది అంత సత్యమని లోకల్లో ఈ రకంగా తప్పు తెలివి సహజంగా ఉంటుంది. అయితే సద్గురువులు పాప అలాంటి అమాయకులకి వాళ్ళు సాయంత్రం అయ్యేసరికి 7 గంటలకు 6 గంటలకు వెళ్ళిపోయి ఈ ముసలాళ్ళు ఆ వీధి భోగతం తప్ప అలాంటి వాళ్ళకి ఇంకేమీ తెలియదు. కాబట్టి ఎవరైతే యువత ఉంటుందో, ఎవరైతే ఈ కంప్యూటర్ ఉద్యోగాలు వీటితో విసిగి ఉంటారో, అసలు నేను ఎవరినైనా తెలుసుకోవడానికి ఈరోజు ఏ యువత అయితే ఎదురు చూస్తుందో అలాంటి యువతరానికి చక్కటి సద్గురువులు దొరికితే ఆ సద్గురువులు ఆ శాస్త్రము, నాయనా నువ్వు ఇది కాదు, అన్నిటికీ సాక్షి స్వరూపుడివి, నువ్వు శరీరము కాదు,